హలో ఫ్రెండ్స్, వీక్లీ టెక్ ఎపిసోడ్ 14 లో మార్చ్ 17 నుంచి 24 వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయంటే, రీసెంట్ గా మన గవర్నమెంట్ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు ఎవరైనా మొబైల్స్ కొనాలి అనుకుంటే కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు లాంచ్ చేసిన మొబైల్స్ అన్ని హై కాస్ట్ లోనే లాంచ్ అయ్యాయి. బట్ ఇప్పటి నుంచి లాంచ్ చేసే మొబైల్స్ అయితే కొంచెం కాస్ట్ అయితే తగ్గొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి ర్యామ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్స్ అయితే హై ప్రైస్ లో లాంచ్ చేశారు. బట్ ఇప్పుడైతే ప్రైజెస్ అయితే తగ్గొచ్చు. సో మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే వెయిట్ చేసి కొనండి. ఇంకా మార్చ్ 17th ఓపెన్ ఏఐ నుంచి GPT 5.4 ని లాంచ్ చేసింది. దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సింది 3 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, దీనిలో రీజనింగ్ క్యాపబిలిటీస్ అయితే చాలా అడ్వాన్స్ చేశారు. అంటే మీరు ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయమని ఇస్తే అది స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసి మీకు ఇస్తుంది. సో ఇప్పుడు ఇది చాలా అక్యురేట్ గా ప్రాబ్లమ్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఇస్తుంది. ఇంకా మీరు ఎవరైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే ఇది యూజ్ చేయండి. అలాగే కోడింగ్ చేసే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ అయితే దీంట్లో ఉంది. దీంట్లో కోడింగ్ స్కిల్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. దీనిలో మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే, కోడింగ్ లో ఏదైనా చిన్న మిస్టేక్స్ వస్తే అది పూర్తిగా కనుక్కొని కంప్లీట్ ఆర్కిటెక్చర్ అయితే మనకి ఇస్తుంది. సో ఇప్పుడు ఇది మనకి సీనియర్ డెవలపర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీని మెయిన్ హైలైట్ ఏంటంటే, ప్రీవియస్ వెర్షన్స్ తో పోల్చుకుంటే GPT 4 ఆర్ 4.0 తో GPT 5.4 లో చాలా స్పీడ్ గా రెస్పాండ్ అయితే వస్తుంది. ఇంకా దీని అవుట్పుట్ జనరేట్ అయ్యే స్పీడ్ చూస్తే మీరే షాక్ అవుతారు. ఎందుకంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా గూగుల్ జెమినీ కూడా ఓపెన్ ఏఐ కి పోటీగా జెమినీ 3.1 అల్ట్రా ని రిలీజ్ చేసింది. దీనిలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, సపోజ్ మీరు 1000 పేజెస్ ఇచ్చినా సరే ఆ పేజెస్ లో ఉన్న చిన్న పాయింట్ ని కూడా కరెక్ట్ గా రీకాల్ చేస్తుంది. ప్రీవియస్ వెర్షన్ లో మనం ఏదైనా డాక్యుమెంట్ ఇచ్చి దాన్ని యాక్యురేట్ చేయమంటే కొన్ని పాయింట్స్ అయితే మిస్ చేసేది. బట్ ఈ 3.1 అల్ట్రాలో 100% రీకాల్ అయితే చేస్తుంది. సో మీరు ఎవరైనా డేటా అనలిస్ట్ జాబ్ చేస్తుంటే ఇది మీకు బాగా ఉపయోగపడవచ్చు. ఇంకా సొరా పబ్లిక్ ఏపీఐని కంప్లీట్ గా షట్ డౌన్ చేశారు. మెయిన్ రీజన్ ఏంటంటే, సొరా జనరేట్ చేసిన ప్రతి వీడియోకి భారీ లెవెల్లో జీపీయూ కంటే కంప్యూట్ అయితే ఎక్కువ అయ్యేదంట. సింపుల్ గా చెప్పాలంటే ఓపెన్ ఏఐకి లాభం కంటే ఖర్చు ఎక్కువ అవుతుందంట. అలానే డిస్నీ వాళ్ళు 1 బిలియన్ డీల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సో ఇప్పుడు మనం డిస్నీ క్యారెక్టర్స్ తో ఏఐ వీడియోస్ ని జనరేట్ చేయడం కొంచెం ఖర్చు అవుతుంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో పింక్ చేయండి. iOS ఫ్యాన్స్ కి ఒక బిగ్ ఎక్సైటింగ్ న్యూస్. యాపిల్ నుంచి ది మోస్ట్ అఫోర్డబుల్ ఫోన్ 17e లీక్స్ అయితే బయటకు వచ్చాయి. దీనిలో మనకి ఫ్లాగ్షిప్ A19 చిప్ అయితే వాడుతున్నారు. అంటే పర్ఫార్మెన్స్ విషయంలో మనకి iPhone 17 రేంజ్ లో అయితే ఉంటుంది. ఇంకా గేమింగ్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. ఇంకా డిస్ప్లే లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఇది మనకి 6.1 ఇంచెస్ OLED డిస్ప్లే తో అయితే వస్తుంది. దీని మెయిన్ హైలైట్ ఏంటంటే, దీంట్లో మనకి సిరామిక్ సీల్ 2 అయితే వాడారు. దీని వల్ల స్క్రీన్ డ్యూరబిలిటీ అండ్ స్క్రాచెస్ కూడా తగ్గొచ్చు. ఇంకా 60 హెచ్ఎస్ రీఫ్రెష్ రేట్ కూడా ఉంది. డైనమిక్ ఐలాండ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయలేదు, నాచ్ తోనే వస్తుంది. 48 MP ఫ్యూజన్ కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇంకా దీని ప్రైస్ రేంజ్ నియర్లీ మనకి 49,999 కి లాంచ్ చేసేలా చూస్తున్నారు. సో వన్స్ రిలీజ్ అయిన తర్వాత చూడాలి ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందో ఏంటో. మరి మీలో ఎంతమంది 50,000 లోపల వస్తే ఈ మొబైల్ కొంటారో కామెంట్ లో పింక్ చేయండి. ఇంకా మోటరోలా నుంచి ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ చూసుకుంటే చాలా స్లిమ్ గా ఉంటుంది. 7.99 mm తో వస్తుంది. ఇంకా డిస్ప్లే చూసుకుంటే ఇది మనకి 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 1.5K రిజల్యూషన్ కూడా దీంట్లో ఉంది. 144 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ ఫ్రీక్నెస్ కూడా దీంట్లో ఉంది. ఇంకా డ్యూరబిలిటీలో ఇది మనకి IP68, 69 వాటర్ అండ్ డస్ట్ పర్ఫార్మెన్స్ తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7H Gen 4 ప్రొవైడ్ చేశారు. అలానే Android 16 తో కూడా వస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంది. ఇంకా ప్రైస్ రేంజ్ చూసుకుంటే దీంట్లో మనకి 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ లో ప్రెజెంట్ చేస్తున్నాను చూడండి. 8GB 128GB 26,999 కి, 8GB 256GB 29,999 కి, 12GB 256GB కావాలి అనుకుంటే 32,999 కి అయితే వస్తుంది. ఇంకా మార్చ్ 5th నథింగ్ నుంచి 4A సిరీస్ మొబైల్ అయితే లాంచ్ అయ్యాయి కదా. ఈ మొబైల్స్ కి అయితే మార్కెట్ లో ఫుల్ డిమాండ్ అయితే వచ్చింది. నథింగ్ టీమ్ వాళ్ళు కంప్లీట్ గా దీని సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ మీద, కెమెరా మీద ఫోకస్ అయితే చేసి కొన్ని బగ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. మీకు నథింగ్ మొబైల్ గురించి ఫుల్ ఫీచర్స్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను.
చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వివో నుంచి వివో ప్యాడ్ 6 Pro అయితే నెక్స్ట్ వీక్ వీళ్ళు లాంచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో మనకి హై రిఫ్రెష్ రేట్ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ ఉంటుంది, ఇంకా పర్ఫార్మెన్స్ కూడా బీస్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీరు ఎవరైనా వివో ప్యాడ్ గురించి చూస్తే ఇది లాంచ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు జరుగుతున్న వార్ వల్ల ఈవీ బ్యాటరీ సప్లై చైన్ లో కొన్ని గ్యాప్స్ అయితే వచ్చాయి. ఈవీ బ్యాటరీ కాంపోనెంట్స్ కి, సెమీ కండక్టర్స్ కి హై డిమాండ్ కాస్ట్ అయితే పెరిగింది. దీనికోసం మన గవర్నమెంట్ అయితే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ కి కొంచెం పుష్ చేస్తుంది. రీసెంట్ గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఏమైనా ఈవీ వెహికల్స్ తీసుకుంటే ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే అప్లికబుల్ అవుతుందని. మరి మీలో ఎంతమంది ఈవీ వెహికల్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారో కామెంట్ లో పింక్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి మార్చ్ 17 నుంచి 24 వరకు అప్డేట్స్ అయితే ఎలా ఉన్నాయి, మరి ఈ అప్డేట్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ లో పింక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్. బై బై.